రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి ఎప్పుడు వ్యతిరేకించలేదు అనేటువంటి మాట అన్నారు. అంటే ఆయన తెలంగాణ ఆయన వ్యూస్ ఒకటేనండి. రాజశేఖర రెడ్డి ఆయన వ్యూస్ చెప్పాడు పార్టీకి. ఎస్, సమైక్య రాష్ట్రం ఉండాలి, విభజన జరిగితే ఈ కష్టాలు వస్తాయి, మాకు ఇది ఈ 2 ఉద్యమాల తర్వాత 69 నుంచి 71, 72 నుంచి 73 తర్వాత వచ్చి ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఒక వ్యవసాయదారుని కానీ, ఒక జర్నలిస్ట్ కానీ, ఒక పాలిటిషియన్ కానీ స్థిరపడ్డారు. ఇక్కడి వాళ్ళకి ఇబ్బంది పడుతుంది కనుక మీరు 1-2 సార్లు ఆలోచించండి. దీనివల్ల మనకి ఏదైతుందో లాభం కాంగ్రెస్ పార్టీ కూడా చేకూరది, కానీ అంతిమంగా ఒబేద పార్టీ అని చెప్పాడు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ 2004లో టీఆర్ఎస్తో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? పెట్టుకున్నారు. ఫస్ట్ ఎస్ఆర్సీని గౌరవిస్తారని సెకండ్ ఎస్ఆర్సీ వేస్తామని చెప్పారు. 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ వేయలేదు. అవి తప్పిదం కాదంటారా కాంగ్రెస్ పార్టీ తరఫున? ఒకటి మీరు రాజశేఖర రెడ్డి గారిని పెట్టద్దు. ఇట్ ఈజ్ ఏ కాంగ్రెస్ స్ట్రాటజీలో భాగంగా ఆయన మంత్రివర్గం రాజీనామా చేసి చెప్పారు. నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ వైఎస్ఆర్. నేను అనేది కాంగ్రెస్ పరంగా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవటం, పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే అంగీకారానికి వచ్చారో సెకండ్ ఎస్ఆర్సీ చేయకుండా కాలయాపన చేయడం అనేటువంటిది పొరపాటు కాదంటారా కాంగ్రెస్? డెఫినెట్లీ. ఇప్పుడు అప్పుడు ఏదైతుందో దాదాపు 96 నుంచి ఏదైతుందో 2004 వరకు అధికారం లేదు. 96లో దేవగౌడ అయ్యాడు, తర్వాత గుజరాల్ అయ్యాడు, తర్వాత 98 నుంచి 2004 వరకు వాజ్పేయి ఉన్నాడు. 98 టు 99లో మళ్ళీ మిడ్ టర్మ్ పోల్ అయింది. 96లో అయింది, 98లో కూడా అయింది, 99లో అయింది మిడ్ టర్మ్ పోల్. సో దాని తర్వాత ఏదైతుందో దేశంలో ఒక యూపీఏ ప్రభుత్వం సెక్యులర్ ఫోర్సెస్ రావాలనే ఉద్దేశంతో ఆమె ఈవెన్ పాస్వాన్ గారి ఇంటికి కూడా వెళ్ళారు. అట్లా ఏదైతుందో ఇక్కడ భాగంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మేము ఈ టీఆర్ఎస్ లేకపోతే మేము తెలంగాణ ప్రాంతంలో కొన్ని సీట్లు గెలవలేమనే వాళ్ళ పేర్లు మనం వివరాలు పోవాలి. కొందరు చనిపోయారు, అది వివాదాస్పదం, అవసరం లేదు. వాళ్ళు ఏదైతుందో ఒక లాబీ చేసేదైతుందో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పించారు. దాదాపు ఇది కాకముందు ఒక 6 నెలల ముందే ఒక ఇండికేషన్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారికి. స్వయంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఈరోజు ఆయన చనిపోయాడు, కేవీపీ గారు చెప్పారు, నాకు అదర్ సోర్స్ నుంచి కూడా తెలిసారు. నువ్వు టీఆర్ఎస్కు క్రిటిసైజ్ చేస్తున్నావు, రేపు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఎలయన్స్ ఉండే అవకాశం ఉంది, కొంచెము కేర్ఫుల్. అంటే నేను ఏదో శాసనసభ్యునికి ఉన్నాను, నేను ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాను, అతను మాట్లాడే భాష మీద మాట్లాడుతున్నాను. నాకు టికెట్ వస్తుందా రాదా, రేపు ఎలయన్స్ అవుతుందా, ఎలయన్స్ ఏదుంటే నాకు ఏ పదవి దొరకదా, నేను పదవి కోసం కాదు, ఇష్యూ బేస్డ్. అంటే 2 ఉద్యమాలు ఉన్నవానిగా 69 నుంచి 71, 72 నుంచి 73 2 ఉద్యమాల్లో వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, చెంచల్గూడ, రాజమండ్రి జైలు, విద్యార్థి దశలో నష్టపోయిన వానిగా ఎన్జిఓలు ఇక్కడ పెన్ డౌన్ చేసి తెలంగాణ ఉద్యమ నాయకుడు ఏదైతుందో అప్పుడు ఎన్జిఓస్ ప్రెసిడెంట్ అయిన అమోస్ సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యాడు. 36 రోజులు పెన్ డౌన్ చేశారు. అక్కడ 53 రోజులు ఐబీ రామకృష్ణరావు డిస్మిస్ అయ్యాడు. వాళ్ళను కనీసము ఎక్కడ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అకామిడేట్ చేయలేదు. ఉద్యమాల్లో ప్రజలను రెచ్చగొట్టి ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు, మంత్రులయ్యారు, కానీ వాళ్ళు నియోజకవర్గాలను పట్టించుకోలేదు, తెలంగాణ ప్రాంతం పట్టించుకోలేదు. తెలంగాణ ఇష్యూస్ మాట్లాడినప్పుడు మనం ఒక ఊరిలో మన కూతురు ఉంటుంది, కూతురుని ఊరిలో ఇవ్వాలని చూడడం, ఎక్కడో దూర ప్రాంతం ఇవ్వాలని చూస్తాం. అది మనం ఏదైతుందో మన ఊరు కాదు, కరెంట్ అడగడం, రోడ్ అడగడం, దూర ప్రాంతాలు కూడా చేయవలసిన అవసరం ఉందన్న నాయకులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్రంలో మంత్రి అయ్యారు. తెలంగాణ మళ్ళీ 2వ ఉద్యమంలో వాళ్ళే సమైక్యవాదులయ్యారు. ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు సమైక్యవాదులయ్యారు. లైక్ వెంకటస్వామి, తర్వాత మాణిక్రావు, మదన్ మోహన్. ఉద్యమ సమయంలో గెలిచిన మదన్ మోహన్ సిద్దిపేట ఉప ఎన్నికల్లో సమైక్యవాదానే. 2వ ఉద్యమం వచ్చినప్పుడు జయాంధ్ర వచ్చినప్పుడు చెన్నారెడ్డి మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ ఫోరం పెట్టాడు. మొదటి ఉద్యమంలో ఉన్న జయపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చొక్కారావు లాంటి వాళ్ళు మంత్రులు లేరు కనుక 2వ ఉద్యమంలో ప్రత్యేకవాదులయ్యారు. పివి నరసింహారావు వాళ్లకు నిరాదరణ చేస్తే. అంటే ఇది ఒక రాజకీయ నిరుద్యోగుల ఉద్యమాలైనవి తెలంగాణ. అలాగే కేసీఆర్ అనేవాడు మంత్రి రాకపోతేనే తెలంగాణ అంటున్నాడు అనేది మీ వాదన. దానికోసం వెళ్తుందో ఆ దాంట్లో ఆ ఫ్లోలో పోయిన తప్పితే ఏదైతున్నదో మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు. ఏ రోజైనా తెలంగాణ